దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 109 అధ్యాయం 21 వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపము. చూడండి, ఇక్కడ భక్తుడు ఎంతో గొప్పగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మీరు కూడా ప్రతిరోజు కూడా మీ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించండి. ఆ దినమంతా దేవుడు ఎంతో తన సన్నిధిని మీకు తోడుగా ఉంచుతారు. మీ చుట్టూ ఆయన దూతల సన్నిధిని ఎంతో ఆయన కాపుదలగా ఉంచి నడిపిస్తారు. మీ భారము ఆయన మీద మోపినప్పుడు మీ యొక్క పనులన్నిటినీ దేవుడు ఎంతో గొప్పగా సఫలపరుస్తారు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయండి అన్నాడు. నిజమే, అన్ని నామముల కంటే పైనామము యేసు నామము కనుక ఆయన యొక్క నామములో నువ్వు ప్రార్థన చేసి వేటినైతే అడుగుతావో దేవుడు తన యొక్క సన్నిధిలో నుండి నీకు సహాయాన్ని పంపిస్తారు. అంతేకాదు, ఆయన తన కృపను బట్టి నిన్ను ప్రతి ఒక్క కీడు నుంచి, సాతాను ఉరుల నుంచి, లోక అంధకార పాప శక్తుల నుంచి ఎంతో గొప్పగా నిన్ను విడిపిస్తారు. కనుక నీ భారం అంతా దేవునికి అప్పగించు. దేవుడు నీకెంతో తోడయుండి నీ సమస్త విషయాల్లో ఆయన నీకు ఎలాగ చెయ్యాలి, ఎలా నడిపించాలి, నేను ఎలాగ కాపాడాలి, ఎలాగా నిన్ను ఆదుకొనాలి, ఏ రీతిగా నిన్ను నిలబెట్టాలి అనేది దేవుడే చూసి ఆయన నిన్ను గొప్పగా జీవింపచేస్తాడు. ఆయన ప్రతి ఒక్క విషయం అందు కూడా నీకు తోడయిండి నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆయుష్ ఆరోగ్యం వారికి ఇవ్వండి. కీడు శోధన అప్పని తప్పించండి. దృష్టిని పన్నాగం లయం చేయండి. అయా, మంచి ప్రార్థనలు చేసేవారుగా మీరు ఆశీర్వదించండి. అందుకు భయభక్తులు కలిగి జీవించేవారుగా లేవనెత్తండి. వారి ఆలోచన తొలగించిన ఈ ఆలోచన ప్రతి వారిని నడిపించండి. వారు మొదలుపెట్టిన పనులను అయా జరిగించండి. వారిని ఎంతో కాచి కాపాడి దీవించమని, ధనమంతా నీ సన్ని తోడుగుంచి నడిపించమని సమస్తానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.